హ్యూమరాలజీ ఎర్రంశెట్టి షాయి రచన. ట్రాఫిక్ జామ్. మామూలుగానే రాత్రి 11 వరకు బోఫోర్స్ కుంభకోణాల గురించి, ఎన్టీఆర్ హెగ్డేల అవినీతి గురించి సరదాగా కబుర్లు చెప్పుకొని అందరం ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరాం. అప్పటికే ఆడాళ్లంతా విసుక్కుంటున్నారు మా మీద. మీ అందరికీ పని పాట లేకుండా పోయింది. అక్కడికి మీరంతా నీతిపరులైనట్లు దేశంలోని కరప్షన్ గురించి ఊరికే హడావుడి పడిపోతున్నారు అంది మా ఆవిడ. నాకు ఒళ్ళు మండిపోయింది. మేము అవినీతి పరులమా? కోపంగా అడిగాను. అబ్బే, అవినీతి అంటే మీకేం తెలుసని సిగ్గు లేకపోతే సరి అంది షాయిరాం భార్య. మొన్నటికి మొన్న మీరు ఏదో ఫైలు ఎవరికో అనుకూలంగా నోటు రాసి పుటప్ చేసినందుకు గాను ఆ పెద్ద మనిషి ఓ ఎలక్ట్రానిక్ వాచ్ ఇచ్చాడని తీసుకొచ్చారా లేదా? జనార్దన్ భార్య నిలదీసింది. జనార్దన్కు ఒళ్ళు మండిపోయింది. అది వేరు, దాన్ని లంచం అనరు, గిఫ్ట్ అంటారు. దాంతో రంగారెడ్డి భార్య విరుచుకుపడింది. అలాగా, అయితే మరి మొన్న మా వారు ఎవరిదో ఫైల్ పుటప్ చేయకుండా ఆలస్యం చేసినందుకు గాను వాడెవడి దగ్గర పార్టీ తీసుకోలేదా? దాన్నేమంటారు? వెటకారంగా అడిగింది ఆమె. మావారు ఏం తక్కువ కాదులేండి. మొన్న ఆ సన్మాన సంఘం వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకొని చేసిన సన్మానం తాలూకు న్యూసు, ఫోటోలు ఈ క్షణం పేపర్లో వేయించినందుకు గాను వాళ్ళిచ్చిన టేబుల్ ఫ్యాన్ తీసుకున్నారా లేదా? గోపాలరావు ముఖంలో కళ తగ్గిపోయింది. చట్ చట్ చట్, అది అవినీతి ఎలా అవుతుంది? పరస్పర సహాయం అంటారు దానిని. ఇంకా వాగ్వివాదం కొనసాగితే పరువు పోయేటట్లుందని యాదగిరి కైమని లేచాడు ఆడాళ్ల మీద. మీకేమి దమాకున్నదా లేదా? మేము తీసుకున్నా కానీ దాని వాల్యూ ఎంత? 100 లేక 200? కాకుంటే 400. మన నాయకులు తీసుకున్నది కోట్లు. దానికి దీనికి సంబంధమేమున్నది? పదండ్రి, అందుగురించే లేడీస్ ధమాక్ డేట్ ధమాక్ అనేది. ఆడాళ్లంతా అతని మీద నిరసన తెలియజేసినా మొత్తానికి ఎవరిదారిన వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు. రాత్రి 12 అయింది. అప్పుడే నిద్రపడుతుంది నాకు. అంతలోనే తలుపు దబదబ బాదిన చప్పుడు. మళ్ళీ ఎవడికి ఏం ముంచుకొచ్చిందా అనుకుంటూ వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా రామచంద్రమూర్తి గారు నిలబడి ఉన్నారు విచారంగా. ఆయన మా కాలనీ వ్యక్తి కావటం వల్ల ఏమిటి మాస్టారు అని అడిగాను. దాంతో ఆయన భోరున ఏడ్చేయటం ప్రారంభించాడు. ఆ ఏడుపు వినడంతోనే క్షణాల్లో మా వాళ్ళంతా పరుగుతో వచ్చేశారు. ఏమిటి, ఏం జరిగింది? ఎన్టీఆర్ మళ్ళీ రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాడా? అనుమానంగా అడిగాడు రంగారెడ్డి. ఎందుకంటే మా కాలనీలో చాలామంది అదే భయంతో రోజులు గడుపుతున్నారు. అది కాదండి, మా అమ్మాయి సంధ్యారాణి. మా గుండె జల్లుమంది. ఏమైంది ఆ అమ్మాయికి? ఉదయం 9 గంటలకు మామూలుగానే ఆఫీస్కు వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు అంటూ మళ్ళీ భోరుమన్నాడతను. ఈలోగా వాళ్ళావిడ కూడా పెద్దగా ఏడుస్తూ వచ్చేసింది. మీరే మా అమ్మాయిని మాకు తెచ్చియండి దేవుడు అంటూ షాయిరాం కాళ్ళ మీద పడిపోయింది. వాళ్ళిద్దరిని ఓదార్చి సంధ్యారాణి ఏమైపోయి ఉంటుందా అని డిస్కషన్ మొదలుపెట్టాం. మన దేశంలో వయసులో ఉన్న ఓ అమ్మాయి రాత్రి 12 వరకు ఇంటికి తిరిగి రాలేదు అంటే ఏమిటి అర్థం? అడిగాడు రంగారెడ్డి. ఇంకేముంటుంది, తప్పకుండా రేప్కి మర్డర్కి ఆహుతి అయిపోయి ఉంటుంది అన్నాడు గోపాలరావు. అందరము వెంటనే గోపాలరావు అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు. అయితే మరి ఇప్పుడు ఏమిటి చేయటం? అడిగాడు రంగారెడ్డి. మనం 2 పార్టీలుగా విడిపోయి 2 కార్యక్రమాలు చేపట్టాలి. మొదటి గ్రూప్ వాళ్ళు ఆమె శవం ఎక్కడైనా కనిపించిందేమో పోలీస్ స్టేషన్స్లో ఎంక్వైరీ చేయాలి. రెండో గ్రూప్ తెల్లారేసరికి ఆమె దహన సంస్కారానికి ఏర్పాట్లు చేయాలి అన్నాడు షాయిరాం. ఆ మాట వింటూనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరు విరుచుకుపడిపోయారు. అనుకున్నంత అయిందిరో దేవుడు, వద్దంటున్నా వినకుండా ఇవాళ బంగారు ఉంగరం కూడా పెట్టుకెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకుందిరా దేవుడు అంటూ ఏడ్చేయసాగింది ఆమె. వాళ్ళిద్దరిని మా ఆడాళ్ళందరూ కలిసి బలవంతంగా వాళ్ళింటికి తీసుకెళ్లారు. షాయిరాం గ్రూప్ వాళ్ళందరము ముందు పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని నిర్ణయించుకొని మా కాలనీ దగ్గరలోనే ఉన్న హోటల్ ఓనర్ని నిద్రలేపి లోపల ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి రింగ్ చేయటం మొదలుపెట్టాం. 8 ₹1/2 బిల్లులు మింగాక అప్పుడు అందమైన ఓ గొంతు ప్రేమగా మాట్లాడింది. దయచేసి మీ ధ్యానం ఇటు మళ్లించండి. ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నదని తెలియజేయడానికి చింతిస్తున్నాం. మా టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ సదా మీకు సేవ చేస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ మీకు మా నూతన సంవత్సర అభినందనలు తెలియజేస్తున్నాం. టక్కున ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. ఏం జరిగింది? ఇంకా మన దగ్గర ₹1/2 కాయిన్స్ కూడా లేవు
అన్నాడు షాయిరాం ఆందోళనగా. ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అట. ఎవరిది? ఏమో, అది తెలియదు. బహుశా మనదే అయి ఉంటుంది. అందుకే 8 అర్ధ రూపాయలు మింగింది కోపంగా అన్నాడు జనార్దన్. ఇప్పుడేం చేద్దాం మరి? మనమే వెళ్దాం కంట్రోల్ రూమ్కి అన్నాడు యాదగిరి. అందరము ఆటోలో కంట్రోల్ రూమ్కి బయలుదేరాం. టీవీ టవర్ దగ్గరికి వచ్చేసరికి హఠాత్తుగా పెద్ద విజిల్స్తో 2 పోలీసులు ఆటోకి అడ్డంగా వచ్చేశారు. రోకో రోకో అని అరిచాడు ఒక కానిస్టేబుల్. ఆటోవాడు సడన్ బ్రేకులతో ఆటో ఆపే అప్పటికి మా ఆటో వెనుకనే వేగంగా వస్తున్న జనార్దన్ వల్ల ఆటో మా ఆటోను డాష్ ఇచ్చేసింది. జనార్దన్ ముఖం మీటర్ బోర్డుకి కొట్టుకొని అప్పటికప్పుడే ముఖం వాచిపోయింది. అందరము కోపంగా ఆటో దిగాము. ఏమిటి, ఎందుకు ఆపారు? షాయిరాం కోపంగా అడిగాడు కానిస్టేబుల్స్ని. హమారే సాబ్ కే పాస్ జావ్ అన్నాడు కానిస్టేబుల్ లాఠీతో దూరంగా రోడ్డు ప్రక్కకు లైటు స్తంభం కింద దొంగలాగా నక్కి నిలబడ్డ వాళ్ళ ఇన్స్పెక్టర్ని చూపుతూ. అందరము ఇన్స్పెక్టర్ దగ్గరికి నడిచాము. మమ్మల్ని ఎందుకండి ఆపారు? అడిగాడు షాయిరాం. ఇన్స్పెక్టర్ చిరాగ్గా చూశాడు మా వైపు. ఎవరు మీరంతా? నిర్భయ్ నగర్ కాలనీ వాళ్ళము. ఎక్కడుంది ఆ కాలనీ? అభాగ్యనగర్ కాలనీకి ఎదురుగా. అభాగ్యనగర్ కాలనీ ఎక్కడుంది? వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కనే. వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడుంది? మోహన్ పబ్లిక్ స్కూల్ పక్కనే అండి. మోహన్ పబ్లిక్ స్కూల్ మీకు తెలిసే ఉంటుంది. చాలా మంచి స్టాండర్డ్స్తో రిజల్ట్స్తో స్టేట్ ఫస్ట్ వస్తూ ఉంటుంది. నేనెప్పుడు వినలేదు ఆ పేరు. ఇంతకు ఆ స్కూల్ ఎక్కడుంది? అతనికి ఎలా చెప్పాలో మాకు అర్థం కాలేదు. యాదగిరి ముందుకు వచ్చాడు. గదే సార్, నరసింహులు గుడాంబ దుకాణం పక్కనే ఉన్నది సార్ మా కాలనీ. మరి ఆ సంగతి ముందు చెప్పరే. గుడి పేర్లు స్కూల్ పేర్లు చెప్తే ఎవరికి తెలుస్తుంది? అందరము తప్పైపోయిందని ఒప్పుకున్నాం. మన దేశంలో ఎక్కడైనా సరే ల్యాండ్ మార్క్స్ చెప్పాలంటే బార్లు, కళ్ళు కంపౌండ్లు, వైన్ షాపుల్ని మించిన ల్యాండ్ మార్కులు ఉండవు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ కంట్రోల్ రూమ్ కండి. ఎందుకు? మా కాలనీ తాలూకు ఓ అమ్మాయి శవం దొరికిందేమో కనుక్కోటానికండి. ఇన్స్పెక్టర్ ఉలిక్కి పడ్డాడు. శవమా? అవునండి. సూసైడ్ కేసా? కాదండి, రేప్ అండ్ మర్డర్ అయి ఉంటుందని మా నమ్మకం అండి. ఎవరు చంపారు? అది మాకెలా తెలుస్తుందండి? రాత్రిళ్ళు రోడ్డు మీద తిరిగేది పోలీసులు, దొంగలు, గూండాలే కదండి. రాత్రిళ్ళు శవము, మర్డర్ ఏమిటా మీరు మాట్లాడేది? ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? మా కాలనీ అమ్మాయి అండి. ఆ అమ్మాయికి మీకు ఏమిటి సంబంధం? ఏమీ లేదండి, జస్ట్ మా కాలనీ అమ్మాయి అంతే. ఇన్స్పెక్టర్ ఓ క్షణం ఆలోచించాడు. 404. ఎస్ సార్. వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించు. మేము అదిరిపడ్డాం. ఎందుకండి? ఆ పిల్లను మీరే మర్డర్ చేసి శవాన్నో ఎక్కడో పడేసి ఉంటారు. మళ్ళీ ఏమీ తెలియనట్లు వెతకడానికి బయలుదేరారు. కానిస్టేబుల్స్ 4 వచ్చి మమ్మల్ని వ్యాన్ వైపు తోయసాగారు. మీకేం దమాకున్నది వయ్యా? నీ అవ్వ, మేము ఆ పోరి తల్లిదండ్రులకు మద్దతు చేద్దామని పోతుంటే మమ్మల్నే లోపట చేస్తారు? యాదగిరి కోపంగా అడిగాడు. నకరాలు చేయకు బే, ఆబాద్ బంద్ కరికే వ్యాన్ చెడో అంటూ లాఠీతో యాదగిరిని ఒక్క తోపు తోశాడు కానిస్టేబుల్. లాఠీ చూసేప్పటికీ మా అందరికీ కూడా భయం కలిగింది. నిశ్శబ్దంగా వ్యాన్ ఎక్కేశాము అందరము. పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ మొదలైంది. ఆ సంధ్యారాణి అనే అమ్మాయిని నువ్వు లవ్ చేసినావు కదూ? షాయిరామ్ను అడిగాడు ఇన్స్పెక్టర్. లవ్వేమిటండి నా తలకాయ, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. అయినా గాని ఇంకో అమ్మాయిని అంటే ఈ సంధ్యారాణిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఆ అమ్మాయితో ఈ విషయం చెప్పావు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అందుకని ఆమె మీద కసితో ఏదో సాకుతో ఆమెను ఒంటరి స్థలానికి తీసుకెళ్లి రేప్ చేసి చంపేశావు, అవునా? మొత్తం రహస్యం కనుక్కున్నట్లు విజయ గర్వంతో అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్. అబద్ధం. ఇదంతా మీ కట్టు కథ. ఉన్న ఒక్క భార్యను కూడా ఎందుకు చేసుకున్నానా అని పెళ్ళైన మర్నాటి నుంచి పశ్చాత్తాప పడుతుంటే నా ముఖానికి ఇంకో పెళ్ళామా? నిజం చెప్పు, దీనికంతటికి ఏ సినిమా ఇన్స్పిరేషన్? షాయిరాం అయోమయంగా చూశాడు. సినిమానా? అవునోయ్, సినిమా. ఏ సినిమా చూశాక 2వ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగింది నీకు? నాకేం అర్థం కావటం లేదండి. ప్రతి నేరానికి ఈ రోజుల్లో ఏదో ఒక సినిమా ఇన్స్పిరేషన్ ఉంటుందని మా అసిస్టెంట్ కమిషనర్ గారి నమ్మకం. అందుకే ప్రతి నేరస్తుని ఏదో ఒక సినిమా పేరు చెప్పమంటున్నాం. అది కంపల్సరీ, తప్పించుకోవడానికి వీల్లేదు. లేకపోతే మాకు మాటొస్తుంది. త్వరగా చెప్పు. ఏం చెప్పమంటారు? నువ్వు ఈ నేరం చేసేందుకు ఏ సినిమా ప్రోత్సాహం కలిగించింది? అయ్యో, అసలు నేను ఏ నేరము చేయలేదు. ఇంకా సినిమా ఇన్స్పిరేషన్ ఏమిటి సార్? నా తలకాయ.
ఏయ్, ఏదో ఒక సినిమా పేరు చెప్తావా, లాఠీతో బాధమంటావా? సాయిరాం కంగారు పడ్డాడు. ఏదో ఒక సినిమా పేరు చెప్పేయి, వీళ్లతో గొడవెందుకు అన్నాను నేను. సాయిరాం సినిమా పేర్లు ఆలోచించాడు త్వరగా. చలిచీమలు అన్నాడు టక్కున. అది సంగతి. అందులో ఓ మగచీమ 2 ఆడచీమల్ని ప్రేమించే సీన్ ఉంది కదూ. అబ్బే, పేరుకు చలిచీమలే గాని అందులో మనుషులే యాక్షన్ చేస్తారండి. ఇన్స్పెక్టర్ చిరాగ్గా చూశాడు. అయితే మరి చలిచీమలు అని పేరెందుకు పెట్టారు? తెలియదండి. అది చీటింగ్ కింద వస్తుంది. వాళ్ళ మీద రేపే కేస్ బుక్ చేయిస్తాను. అయితే నువ్వు ఆ సినిమాలో లవ్ సీన్ చూసి ఆ ఇన్స్పిరేషన్తో మీ కాలనీ యువతిని ప్రేమించి ఆమె తిరస్కరించేసరికి రేప్ చేసి మర్డర్ చేసి శవాన్ని ఎక్కడో దాచేసి మళ్ళీ ఏమీ ఎరగనట్లు వెతుకుతున్నావు, అవునా? అంతా అబద్ధం అన్నాడు సాయిరాం. ముందు ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టు. నేను చస్తే పెట్టను. పెట్టకపోతే బొమ్మికలు విరగొడతాను. మిమ్మల్ని అందరినీ కూడా శవాలుగా మార్చేస్తాను అన్నాడు లాఠీ ఒకటి సాయిరాం పొట్టలో గుచ్చుతూ. సాయిరాం భయపడుతూ సంతకం పెట్టాడు. ఆ తర్వాత సంధ్యారాణిని మేమే మర్డర్ చేసినట్లు అందరము స్టేట్మెంట్ మీద సంతకాలు చేశాం. లాఠీతో చావు దెబ్బలు తిన్నాక రెండో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలన్న ఇన్స్పిరేషన్ శోభన్ బాబు తాలూకు సినిమాల వల్ల కలిగినట్లు కూడా ఒప్పుకొని తలో సినిమా పేరు రాశాం. ఇప్పుడు చెప్పండి, శవాన్ని ఎక్కడ దాచారు? అందరికీ ఏడుపు వచ్చేసింది. నిజంగా చెప్తున్నామండి, మాకు ఏ పాపమూ తెలియదు. కావాలంటే ఆ అమ్మాయి తల్లి తండ్రిని అడగండి, మేమెంత మర్యాదస్తులమో చెబుతారు. అదంతా తర్వాత. ముందు బయటికి నడిచి వ్యాన్ ఎక్కండి. శవాన్ని ఎక్కడ దాచారో చూపిస్తే వదిలేస్తాం. మాకు తెలియదు సార్. లాఠీతో వీపులో గుచ్చి బయటికి తోయసాగారు కానిస్టేబుల్స్. అందరము వ్యాన్ ఎక్కాము. చేసేది లేక. వ్యాన్ వేగంగా పరిగెడుతుంది రోడ్డు మీద. లకిడికాపుల్ వచ్చేసరికి వ్యాన్ ఆగిపోయింది. కార్లు, బస్సులు, లారీలు, స్కూటర్ల హారన్లతో మోతెక్కిపోతుంది ఆ ప్రాంతమంతా. ఎక్కడ చూసినా జనం, వాహనాలు కిటకిటలాడిపోతున్నాయి. హఠాత్తుగా వాళ్ళలో నుంచి తోసుకుంటూ రంగారెడ్డి గ్రూప్ వాళ్ళు బయటికి వచ్చారు. వాళ్ళను చూస్తూనే మా ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. రెడ్డి అంటూ గట్టిగా అరిచాము. వాళ్ళంతా ఆగిపోయి వ్యాన్లో నుంచి చేతులు ఊపుతున్న మమ్మల్ని చూసి పరుగుతో వచ్చారు. ఇంకా మీరు వెతకనక్కర్లేదు, దిగి వచ్చేయండి. సంధ్యారాణి గంట క్రితమే ఇరానీ హోటల్లో టీ తాగుతూ మన కాలనీ వెంకటేశానికి కనిపించిందంట. ఏయ్, నువ్వెవరు? అడిగాడు రంగారెడ్డిని సబ్ ఇన్స్పెక్టర్. రంగారెడ్డి, కేర్ ఆఫ్ నిర్భయ్ నగర్ కాలనీ. అయితే నోరు మూసుకొని నీ దారిన నువ్వు వెళ్ళు. వ్యాన్లో ఉన్న వాళ్ళను దిగమని ఎందుకు చెప్తున్నావు? వాళ్ళు సంధ్యారాణి కోసం వెతుకుతున్నారు గనక ఇంకా అవసరం లేదని చెప్తున్నాం అన్నాడు గోపాలరావు కల్పించుకుంటూ. నువ్వెవరు? గోపాలరావు వైపు కోపంగా చూస్తూ అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్. గోపాలరావు, ఈ క్షణం న్యూస్ పేపర్ జర్నలిస్టుని, కేర్ ఆఫ్ నిర్భయ్ నగర్ కాలనీ. సబ్ ఇన్స్పెక్టర్ ముఖంలో రంగులు మారాయి. జర్నలిస్ట్ అయితే పెద్ద పోటుగాడిని అనుకుంటున్నావా? పో ఇక్కడి నుంచి. మాటలు మర్యాదగా రానియండి అన్నాడు గోపాలరావు. ఇన్స్పెక్టర్కి కోపం ఆగలేదు. రాస్కెల్, నాకే వార్నింగ్ ఇస్తున్నావురా నువ్వు అంటూ వ్యాన్ దూకి వెళ్లి గోపాలరావు కాలర్ పట్టుకున్నాడు. దాంతో జనమంతా హడావుడిగా వాళ్ళ చుట్టూరా మోగిపోవటం మొదలుపెట్టారు. ఆ జనాన్ని చూసి మరో పోలీస్ జీపు వచ్చి ఆగింది అక్కడ. నా చొక్కా పట్టుకుంటావా? రేపే ఈ క్షణంలో ఈ న్యూస్ ఫోటోతో సహా వేస్తాను, నీ అంతు తేలుస్తాను అరవసాగాడు గోపాలరావు. దాంతో ఇన్స్పెక్టర్కి భయం మొదలైంది. ఈలోగా జీప్ దిగి మరో పోలీస్ అధికారి వచ్చాడు. వాట్ ఈజ్ ద మ్యాటర్ అడిగాడు ఇన్స్పెక్టర్ని. అదే అదునుగా మేమంతా వ్యాన్ దూకి వాళ్ళ దగ్గరికి పరిగెత్తాము. జరిగిందంతా విన్నాడు అతను. అయితే ఆ అమ్మాయి గంట క్రితం ఈ ఏరియాలో కనిపించింది అంటారు. అవునండి. ఒకవేళ మీ మాట అబద్ధమని తేలితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ మూసేస్తాం. అలాగే సార్, ఇంకా పొండి. మారు మాట్లాడకుండా అందరము కాలనీ వైపు బయలుదేరాము. సంధ్యారాణి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిందన్న విషయం కాలనీ అంతా చెప్పేశాం. నేను ముందే అనుకున్నా, ఈ రోజుల్లో మన ట్రాఫిక్ పోలీసుల సంఖ్య బాగా పెరిగిపోయింది కదా, అంచేత ట్రాఫిక్ జామ్లు కూడా ఖచ్చితంగా పెరిగిపోతాయని అంది రాజేశ్వరి. పెరిగిపోతాయేమిటి నా ముఖము? ఈ ఏడు ప్రపంచ ట్రాఫిక్ జామ్స్ పోటీల్లో హైదరాబాద్ నగరం ప్రథమ బహుమతి గెలుచుకుందని మా అన్నయ్య కొడుకు వారం క్రితం అమీర్పేట ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు ఓ దినపత్రికలో చదివాడట అంది పార్వతీదేవి. గెలవక చస్తుందా? ట్రాఫిక్ పోలీసులు ఎక్కువైన కొద్దీ అంతే మరి. అందరము ట్రాఫిక్ జామ్ కబుర్లలో మునిగిపోయాం. మా బాబాయ్ వాళ్ళ ఇల్లు మీ అందరికీ తెలిసిందే కదా, నారాయణగూడ చౌరస్తా పక్కనే ఉంది. కిందటిసారి ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన చాలా మందికి 2 రోజుల పాటు తన ఇల్లంతా అద్దెకి ఇచ్చాడు ఆయనే. ఈ 2 రోజుల్లోనే 5,000 ఇన్కమ్ వచ్చింది. ఆ తర్వాత ఆ ఇంటి పేరు ట్రాఫిక్ జామ్ రిలీఫ్ సెంటర్ అని మార్చేశాడు. సంవత్సరం తిరగలేదు, ఒక అంతస్తల్లా ఇప్పుడు దాని మీద 10 అంతస్తులు వేశాడు. దాని మీద వచ్చిన ఇన్కంతో అన్నాడు వెంకట్రావు. అందాక ఎందుకు? మా శాంతమ్మత్త కూతుర్ని
నెలలు నిండాక డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్తుంటే ట్రాఫిక్ జామ్లో 3 రోజులు గడపాల్సి వచ్చింది. అక్కడే నొప్పులు రావడం వల్ల ఖాళీగా ఉన్న లారీలో పురుడు పోశారు చెప్పింది సావిత్రమ్మ. మన కాలనీ వెనుక వైపున్న సీనుగాడు ఇలాగేగా లక్షాధికారి అయింది. ట్రాఫిక్ జామ్లోకి దూసుకెళ్లిపోయి 8 గంటల పాటు వీడియో సినిమాలు వేసి టికెట్ పెట్టాడంట. అందరము మాట్లాడుకుంటూ ఉండగానే తెల్లారిపోయింది. అయితే ఆ సాయంత్రం వరకు కూడా సంధ్యారాణి కనిపించకపోయేసరికి మళ్ళీ ఆమె తల్లిదండ్రులు ఏడుపు మొదలుపెట్టారు. మేమంతా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఆమె క్షేమంగా ఉందని తెలిసింది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు అడిగాడు షాయిరాం. అమ్మాయి నిజంగా ట్రాఫిక్ జామ్లో ఉందో లేదో. అదేమిటి, ఆ వెంకటేశంగాడు కనిపించిందని చెప్పాడు కదా. వాడసలే తాగుబోతూ తాగిన నిషాలో ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏమో. వెంటనే వెంకటేశాన్ని పిలిపించాం. ఏంటి గురు, కళ్ళు నులుముకుంటూ తూలుతూ వచ్చాడు అతను. నిన్న రాత్రి నువ్వు మాకు లకిడికాపూల్ ట్రాఫిక్ జామ్లో కలిసినప్పుడు నీకు సంధ్యారాణి ఓ హోటల్లో కనిపించిందని చెప్పావు కదూ. నిన్న రాత్రా? అవును. మీకు కనిపించానా? అందరికీ కోపం ముంచుకు వచ్చింది. అంటే అప్పుడే మర్చిపోయావా? అరెరెరే, కోపం ఎందుకన్నా, కనిపిస్తే కనిపించి ఉండవచ్చు, దానికింత కిరికిరి ఎందుకు? అప్పుడు నీకు సంధ్యారాణి ఓ హోటల్లో కనిపించిందని చెప్పావా లేదా? సంధ్యారాణా? అవునయ్యా, ఇదిగో ఈ రామచంద్రమూర్తి గారి అమ్మాయి సంధ్యారాణి. ఓహో, ఆ అమ్మాయా? అవును, ఆ అమ్మాయే. ఆ అమ్మాయికి నేను కనిపించానని చెప్పిందా? కాదు, నువ్వే ఆ అమ్మాయి కనిపించిందని చెప్పావు. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లో? ఇరానీ హోటల్లో. అతను కొద్ది క్షణాలు ఆలోచించాడు. ఎవరా అమ్మాయి? మాకు ఇంకా కోపం ఆగలేదు. సంధ్యారాణి పండ్లు బిగబట్టి అరిచాడు రంగారెడ్డి. నేను చెప్పలేదు, అసలు నేను నిన్న రాత్రి లకిడికాపూలే వెళ్ళలేదు. అదేమిటోయ్, నువ్వు ఆ ట్రాఫిక్ జామ్లో నుంచి నీ సైకిల్ నెత్తిన పెట్టుకుని 6 గంటల పాటు జనాన్ని ఈదుకుంటూ బయటికి వచ్చానని మాతో చెప్పలేదు? మీతోనా? అవును. నిన్న రాత్రా? అవును. అసలు మిమ్మల్ని నేను చూసి నెల రోజులైంది. ఆడెవడో మన కాలనీ రైటర్ నవల ఒకటి పబ్లిష్ చేస్తున్నాము, చందాలు ఇవ్వమని అడగడానికి వచ్చినప్పుడు కలుసుకున్నాను. యాదగిరి ఇంకా సహించలేక అతన్ని గట్టిగా ఒక్క తోపు తోశాడు. అతను కింద పడుతూనే గురక పెట్టి నిద్రపోసాగాడు. పదండి, మళ్ళా వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్లోనే వెతుకుదాం అన్నాడు రంగారెడ్డి. అందరము మళ్ళీ బయలుదేరాం. కోటి వరకు వెళ్ళామో లేదో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు సరదాగా అరగంటకోసారి విజిల్స్ ఊదుతూ మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ నిలబడి ఉన్నారు. మేమంతా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి నడిచాం. ఇవాళ కొంచెం ఎక్కువగా జామ్ అయినట్లుంది కదండి కానిస్టేబుల్ గారు అడిగాను నేను. అవు అన్నాడు కానిస్టేబుల్. కానీ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయ్యేది కదా, ఇవాళ 3ంటికే జామ్ అయిపోయిందే అడిగాడు గోపాలరావు. ఇది ఇవాల్టిది కాదు భయ్యా, నిన్నటి ట్రాఫిక్ జామే, ఇంకా క్లియర్ కాలేదు. ఇవాల్టిది ఇంకాసేపట్లో మొదలవుతుంది వివరంగా చెప్పాడు అతను. అసలు ఈ ట్రాఫిక్ జామ్లు మీరు ఇవాళ ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు గోపాలరావు. ఇన్స్పెక్టర్కి కోపం ముంచుకొచ్చింది. ఎవరు నువ్వు? నీ నెత్తి మీద హెల్మెట్ ఏది? 100 రూపాయలు ఫైన్ కట్టు. గోపాలరావు కూడా కోపం వచ్చేసింది. ప్రెస్ అన్నాడు ఐడెంటిఫికేషన్ చూపిస్తూ. ఓ అలాగా, ట్రాఫిక్ జాములు ఎందుకు ఏర్పాటు చేశారని అడిగింది మీరే కదూ? అవును. ఎందుకేమిటయ్యా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వస్తున్నది ఎల్లుండే కదా, మీ పేపర్లో చదవలేదా? కానీ ఎల్లుండి వస్తుంటే ఇవాళే ట్రాఫిక్ జాము ఎందుకు ఏర్పాటు చేశారు అడిగాడు షాయిరాం. మీకేం మత్తుందా లేదా? అప్పటికప్పుడు సడన్గా ట్రాఫిక్ జామ్లు ఏర్పాటు చేసుకోవాలంటే మాటలా ఏమిటి? కనీసం 2 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే తీరా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ట్రాఫిక్ అంతా స్మూత్గా వెళ్ళిపోతే బాధ్యత ఎవరిది? మీదా మాదా? న్యూస్ పేపర్లన్నీ దుమ్మెత్తిపోస్తాయి మా డిపార్ట్మెంట్ మీద. ప్రెసిడెంట్ అంతటివాడు హైదరాబాద్ వస్తే ఒక్కచోట కూడా ట్రాఫిక్ జామ్స్ లేవని. అవునా కాదా? అవునవును అన్నాడు జనార్దన్. మరో 2 గంటలు మేము ఆ ట్రాఫిక్ జామ్లో నుంచి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించి చేతకాక చివరికి వెనక్కి తిరిగాం. అయితే అప్పటికే మా వెనుక కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల మరో 2 గంటలు తన్నుకొని ఎలాగైతేనే రాత్రికి మళ్ళీ కాలనీకి చేరుకున్నాం. అప్పటికే సంధ్యారాణి తల్లిదండ్రులు ఏడ్చి అలసిపోయి ఏడవడం మానేశారు. లకిడికాపూల్ వెళ్ళటానికి రింగ్ రోడ్డు ఉప్పల్ మీదుగా మరో దారి ఉందన్న విషయం తెలిసి అప్పటికప్పుడే రెడీ అయ్యాం గాని తీరా ఆఖరి క్షణంలో షాయిరాం అడ్డుపడ్డాడు. ట్రాఫిక్ జామ్స్ ప్రతి ఏరియాలోనూ ఒక్కో టైమింగ్స్ని బట్టి ఏర్పాటు చేస్తుంటారు పోలీసులు. కనుక ఈ దారిలో ట్రాఫిక్ జామ్స్ ఏ టైమింగ్లో మెయింటైన్ చేస్తుంటారో పోలీస్ స్టేషన్స్కి ఫోన్ చేసి కనుక్కొని దాని ప్రకారం మనం వెళ్ళటం మంచిది అన్నాడు అతను. వెంటనే మళ్ళీ ₹1/2 కాయిన్స్ పోగు చేసి వరుసగా అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫోన్ చేస్తుండగా సంధ్యారాణి మరో యువకుడు మెడలో పూలదండలతో ఆటో దిగారు. అందరము కాసేపు నిశ్చేష్టులమైపోయి తర్వాత పరుగుతో వెళ్ళి వాళ్ళ చుట్టూరా మోగాము. ఏమైపోయావే నా తల్లి అంటూ బోర్న ఏడ్చేసింది వాళ్ళమ్మ సంధ్యారాణిని కౌగిలించుకొని.
నేనేమైపోతాను మీ పిచ్చిగాని? గత సంవత్సరంగా నేను బస్సులో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను కదా. రోజు లకిడికాపూల్ ట్రాఫిక్ జామ్లో 5-6 గంటల పాటు మా బస్సు ఇరుక్కుపోవటం మామూలే కదా. రోజు మా బస్సు పక్క బస్సులో ఇదిగో ఇతను కూడా అదే ట్రాఫిక్ జామ్లో ఉంటూ ఉండేవాడు. ఇద్దరము పక్క బస్సుల్లో ఎదురు కిటికీల దగ్గర సీట్లలో కూర్చోవడం వల్ల ఇద్దరము హలో అనుకున్నాము. క్రమేపీ కబుర్లలోకి దిగిపోవటం అలవాటైంది. మొన్నటిది మరి లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల కబుర్లు చెప్పుకొని ఇంకా చెప్పుకునేందుకు ఏమీ లేక ప్రేమలో పడ్డాం. ఎంత ప్రేమైనా ఎక్కువసేపు చూసుకుంటూ కూర్చుంటే బాగుండదు కదా. అందుకని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. పెళ్లి అయితే ట్రాఫిక్ జామ్లో ఎంతసేపు ఉన్నా ప్రాబ్లం ఉండదు కదా. ఇంట్లో చేసే కాపురం రోడ్డు మీదే చేయవచ్చు. మా గొడవంతా చూసి మిగతా ప్యాసింజర్లు అందరూ జాలిపడి ఆ పక్కనే ఉన్న పూల దుకాణంలో దండలు తెచ్చిచ్చి పెళ్లి జరిపించారు. ఎక్కడో పెళ్లి పౌరోహిత్యానికి వెళ్లాల్సిన పురోహితుడు ఒక ఆయన కూడా అదే బస్సులో ఉండటం చేత బస్సులోనే ఘనంగా పెళ్లి జరిగిపోయింది. ప్యాసింజర్స్ అందరూ పాపం కూడా బలుక్కొని ఓ బస్ అంతా ఖాళీ చేసి మాకిచ్చి మొదటి రాత్రి ఆనందంగా గడపమని ఆశీర్వదించారు. 3 నిద్రలు అయ్యాక ఇదిగో ఇప్పుడే వస్తున్నాము. ఆమె తల్లిదండ్రుల ముఖంలో ఆనందం నిండిపోయింది. కట్నం లేకుండా అల్లుడు దొరికాడా? ఏమండి, వెంటనే లకిడికాపూల్కు వెళ్ళి ఆ ఏరియా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఫోటోలన్నీ తీసుకురండి. వాళ్ళు మన పాలిట ఇలవేలుపులండి. వాళ్ళ ఫోటోలను రోజు మన దేవుడి గదిలో ఉంచి పూజలు చేయాలి. ఎంతో కాలం నుంచి కట్నాల బాధ వల్ల చేయలేకపోయిన అమ్మాయి పెళ్లి కేవలం వాళ్ళ ట్రాఫిక్ జామ్ల పుణ్యమా అని ఎంత చవకగా అయిపోయిందో చూశారా అంటూ భర్తను కౌగులించుకుంది హ్యాపీగా. రామచంద్రమూర్తి అప్పటికప్పుడే ఫోటోలు తేవటానికని యాషికా కెమెరా అరువు తీసుకొని లకిడికాపూల్ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం కాలనీలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఫోటోలకు పూజలు ప్రార్థనలు జరుగుతూ ఉంటే మేమంతా ఆనందంగా ప్రసాదం తినసాగాము. నిజంగానే ట్రాఫిక్ జామ్స్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది అన్నాడు రంగారెడ్డి అనుమానంగా. అందరము ఆశ్చర్యపోయాము. ట్రాఫిక్ జామ్స్ వల్ల లాభాలా? రంగారెడ్డిని పిచ్చివాడిని చూసినట్లు చూస్తూ అడిగాడు జనార్దన్. అవును, అలా ఓవర్గా ఎక్స్ప్రెషన్లు ఇవ్వకుండా మీరు బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించండి. బోలెడు లాభాలు కనబడతాయి. అసలు నన్ను అడిగితే మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్ర రాజకీయ నాయకుల దగ్గర, మన రాజధాని పోలీసు అధికారుల దగ్గర శిక్షణ తీసుకోవాలి. అప్పుడు దేశమంతా హైదరాబాద్ మోడల్ ట్రాఫిక్ జామ్స్ ఏర్పాటు చేసుకొని అద్భుతమైన లాభాలను ఎంజాయ్ చేయవచ్చు సీరియస్గా అన్నాడు అతను. దాంతో అందరూ నిజంగానే ఆలోచనల్లో పడ్డారు. ముందు యాదగిరికి ఫ్లాష్ వెలిగింది. అవు, రంగారెడ్డి కరెక్ట్గా చెప్పిండు. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా కదా. ట్రాఫిక్ జామ్స్ ఉండేది రోడ్స్లో అస్సలకి ఒక్క యాక్సిడెంట్ కూడా అవటం లేదన్నా. ఎందుకో ఎరికనా? మోటార్ సైకిల్ కానీ కారు కానీ అస్సలు ముంగటికి కదిలితే కదా యాక్సిడెంట్ అవ్వనికి అన్నాడు కొత్తగా ఏదో డిస్కవర్ చేసినంత ఉత్తేజంతో. దానికంటే పెద్ద లాభం ఇంకోటుంది బ్రదర్ అన్నాడు గోపాలరావు. అందరూ అతని వైపు ఆసక్తితో చూశారు. ఏమిటది అడిగాను నేను. మత కలహాలకు మన దేశం చాలా ప్రసిద్ధి కదా. ప్రపంచమంతా మన దేశం గురించి చెప్పుకొని నవ్వుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్స్ల వల్ల మత కల్లోలాలు, గ్రూప్ ఫైటింగులు, కుల పోరాటాలు అస్సలు ఉండవు. ఎందుకంటే జనమంతా మన ఇరుకు వీధుల్లో ఇంకా ఇరుక్కొని నిలబడటం వల్ల పక్కవాడిని పొడిచేంత స్థలం కూడా దొరకదు. దాంతో పొడుచుకోవడాలు, కాల్చుకోవడాలు ఏమాత్రము సాధ్యపడదు. దాంతో ఆటోమేటిక్గా బాయి లెవెల్లో కలిసిపోయి ఐకమత్యంతో ఆ ట్రాఫిక్ జామ్ నుంచి ఎలా బయటపడాలా అనేదే ఆలోచిస్తారు. మూడోది, దేశంలో వరకట్నాల సమస్య పూర్తిగా రూపుమాసిపోతుంది అంది రాజేశ్వరి. ఎలా? లేడీస్లో నుంచి ఎవరో అరిచారు. ఎలాగేముంది? ట్రాఫిక్ జామ్స్ అన్నాక గంటల తరబడి, ఒక్కోసారి విదేశీ ప్రముఖులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రోజుల తరబడి ట్రాఫిక్ జామ్స్ అవుతాయి కదా. అప్పుడు ఆ ట్రాఫిక్ జామ్స్లో పెళ్లి కాని యువతీ యువకులు కూడా ఇరుక్కోక తప్పదు కదా. దాంతో గత్యంతరం లేక టైంపాస్ కోసమైనా ఒకరిని ఒకరు పలకరించుకోవటము, జీవితం గురించి వేదాంత ధోరణిలో మాట్లాడుకోవటము, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటము, ఆ తర్వాత ప్రేమలో పడటం, ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటం, అలా లవ్ మ్యారేజ్లు పెరిగిపోతాయి. దాంతో వరకట్న సమస్య ఆటోమేటిక్గా పరిష్కారమైపోతుంది ఆవేశంగా చెప్పింది ఆమె. కొంతమంది లేడీస్ తప్పట్లు కొట్టారు ఆనందంగా. ఆ రోజులు త్వరగా రావాలి అని కూడా అరిచారు వాళ్ళు. వీటికి అన్నిటికంటే కూడా గొప్ప లాభం ఇంకోటి ఉంది అంది పార్వతీదేవి. ఏమిటది? ట్రాఫిక్ జామ్స్ ఇలాగే విజయవంతంగా అమలు పరిస్తే మన దేశంలో ఆహార కొరత వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ట్రాఫిక్ జామ్స్లో ఇరుక్కుపోయి కనీసం 2 రోజులకు ఓ పూటైనా భోజనం మిస్ అవుతారు. ఆ విధంగా కొన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలు మిగిలిపోతాయి.
నన్ను అడిగితే దానికన్నా కూడా మంచి లాభం ఇంకొకటి ఉంది. అదేంటంటే రైళ్లల్లో, బస్సుల్లో, ట్యాక్సీల్లో రద్దీ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఎందుచేతనంటే వాటిల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు కొన్ని లక్షల మంది ట్రాఫిక్ జామ్స్లో ఇరుక్కుపోయి టైంకి స్టేషన్కి కానీ బస్ డిపోకి కానీ చేరుకోలేరు. దాంతో వాటిని మిస్ అయిపోయి ప్రయాణం రద్దు చేసుకుంటారు. ఓ ముసలాయన ఉత్సాహంగా అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చాడు. అసలు విషయం మర్చిపోయారర్రా, ఈగలు దోమల కన్నా ఫాస్ట్గా పెరిగిపోతున్న మన జనాభా పెరుగుదల ఈ ట్రాఫిక్ జామ్స్ల వల్ల సగానికి సగం పడిపోతుంది. అందరూ ఈలలు వేసి తప్పట్లు కొట్టారు. సోదరులారా, ఈ ట్రాఫిక్ జామ్స్ వల్ల లాభాలకు అంతే ఉన్నట్లు లేదు. అందుకని ఇంకా ఈ టాపిక్ ఆపి ఇళ్లకి వెళ్తే బాగుంటుంది అన్నాడు రంగారెడ్డి చిరాకుగా. అందరూ ఇళ్లకి వెళ్తుంటే రేడియోలో వార్తలు వినబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పౌరులకు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి. ఇక నుంచి వీధుల్లో నడిచి కానీ వాహనాలలో కానీ వెళ్ళదలుచుకున్న ప్రజలందరూ విధిగా టిఫిన్ క్యారియర్లో భోజనాలు, తాగడానికి 4 లీటర్ల మంచినీళ్లు, ఒక తలగడ, ఒక దుప్పటి తీసుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు తమతో పాటు ఆఫీస్ ఫైల్స్ కూడా తీసుకువెళ్లి ట్రాఫిక్ జామ్స్లో ఆ ఫైల్స్ తాలూకు పని అంతా పూర్తి చేయాల్సిందిగా చీఫ్ సెక్రటరీ ఆదేశిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న వెంటనే డ్యూటీ దిగిపోయినట్లు సంతకం చేసి బస్సులోనే నిద్రపోయి తిరిగి ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిపోయినప్పుడు మళ్ళీ డ్యూటీలో చేరాల్సిందిగా జనరల్ మేనేజర్ గారు కోరుతున్నారు. ఆ తర్వాత ఇంకా ఏమేమి విజ్ఞప్తులు ఎవరెవరు చేశారో మాకు తెలియదు. అందరము నిద్రలోకి జారిపోయాము.